పెట్టి అక్క చెల్లెలం అనిపించుకోవాలని ఎంత సంతోషం. కడంట కడాకు ఆ పిల్లాడితోటే ఉంటారు. వాడికి ఇలా గృహప్రవేశం అయితే వాడికి నీరాజనం ఇస్తారు. చెల్లెమ్మ ఓసారి రావే అంటే చాలు ఎంత పొంగిపోతారో, మా అన్నయ్య రమ్మన్నాడు, మా అన్నయ్య రమ్మన్నాడని. ఆడపిల్లల ప్రేమ వేరు. నేను పరమ యథార్థం చెప్తున్నాను. నేను ఇంకొకలా కృతకంగా మాట్లాడడం నాకు చేత కాదు. నేను యథార్థమే చెప్తున్నాను. అందుకే ఆడపిల్లే, మగపిల్లాడు మగపిల్లాడే. ఈశ్వరుడు సృష్టిలోనే అలా ఏర్పాటు చేశాడు. వాళ్ళ మెత్తని మనసు అందుకే వాళ్ళు ఉభయ వంశములను తరింప చేయగలరు. అంతటి మహోత్కృష్టమైన స్వరూపాలు. తల్లి లేకపోతే సృష్టి ఎక్కడుంది? భార్య లేకపోతే మనసుకి శాంతి ఎక్కడుంది? కాబట్టి ఆ కణ్వుడు భర్త వద్దకు వెళ్ళమ్మా, ఏడుగడ భర్త కాబట్టి చాలా కాలం సాధ్వి పుట్టింటని ఉండకూడదు, బయలుదేరమ్మా అని ఇద్దరు శిష్యుల్ని ఇచ్చాడు. బయలుదేరింది. ఆ మహానుభావుడు దుష్యంతుని యొక్క అంతఃపురానికి వెళ్ళింది. ఆయన సభ తీర్చి ఉన్నాడు. ఇది చాలా కష్టమైన విషయమే. కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళి నేనే నీ భార్యని అని చెప్పుకోవలసిన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. సింహాసనంలో కూర్చున్న ప్రభు అయినా చూడగానే నువ్వా చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో, ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఆవిడ్ని వెంటనే అంతఃపుర ప్రవేశం చేయించండి అన్నాడు అనుకోండి, ఆ మర్యాద వేరు. అసలు ఆయన మామూలుగా ఇలా చూస్తూ నిలబడ్డాడు అనుకోండి, ఏదో చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వినడానికి నిలబడ్డట్టు. అసలు చెప్పుకోవడం కాదు, సగం చచ్చిపోతుంది ఆ స్థితిలో కదండి. కానీ శకుంతల చాలా ధైర్యశాలి. ఆవిడ మాట్లాడగలిగింది అటువంటి దుష్యంతుడి ముందు. ఆవిడ వెళ్ళి ఆ సభలో నిలబడింది. నిలబడితే శకుంతలని చూసి రాజు ఏమిటి చెప్తావు అన్నట్టు చూస్తున్నాడు. ఇలాగా ఏదో కష్టం చెప్పుకోవడానికి వచ్చిన ఆడదాని గురించి వినడానికి సిద్ధపడిన ప్రభువులా ఆమె వంక చూస్తున్నాడు తప్ప ప్రేమగా పలకరించినది ఏదీ లేదు. వెంటనే శకుంతల అనుకుంది, గురునాశ్రమంబునను మున్నరుదుగ పతివలనగనిన అనురాగము ఆదరణము అనుగ్రహంబు కరుణయు సంభ్రమము అప్పుడు గానక ఎడలోన్. ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు మనసులో కనపడినటువంటి, కళ్ళల్లో కనపడినటువంటి అనురాగము కానీ, సంభ్రమము కానీ, సంతోషము కానీ, ఆ ఉత్సాహం కానీ ఈయన కళ్ళల్లో కనపట్టలేదు. ఇదో అసలు నన్ను ఎవరో తెలియని దానిలా ఉన్నాడు అని వెంటనే అనుకుంది. మరచిన తలపింపనగు ఎరుగని నాడెల్లపాట ఎరిగింపనగున్. మరి ఎరిగి ఎరుగనొల్ల నీ కరటిన్ తెలుపంగా కమల గర్భుని వశమే. తెలియని వాడికి చెప్పచ్చు, తెలుసున్నవాడికి గుర్తు చేయొచ్చు. తెలిసి తెలియనట్టున్నవాడికి బ్రహ్మగారు వచ్చి చెప్పినా తెలియనట్టే